మన శత్రు దేశం, మన పక్క దేశం పాకిస్తాన్ అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశంపై అయితే వైమానిక దాడులు అయితే వేసింది. అయితే ఈ వైమానిక దాడులు అనేవి అంత గొప్పగా అయితే ఏం లేవు. ఎట్లా అంటే మన ఒక పైశాచిక ఆనందం అంటాం చూసినామా, శత్రువును మనం డైరెక్ట్ ఎదుర్కోలేకపోవచ్చు, కానీ వాళ్ళతో ఎదుర్కోలేక అక్కడి పౌరుల మీద, అక్కడ చిన్నపిల్లల మీద అటాక్ చేసి అయితే మీ మీద సాధించడం అని గొప్ప లేపుకుంటుంది నిజంగా పాకిస్తాన్. ఇప్పుడు అట్లే తయారైంది. గడిచిన 24 గంటల్లో అయితే పాకిస్తాన్ అయితే ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ అని ఒక నగరం ఉంటుంది. అయితే ఆ నగరంలో ఒక పెద్ద హాస్పిటల్ మీద అయితే పాకిస్తాన్ అయితే అటాక్ చేసింది. దాదాపు 400 మంది అయితే ఆ వైమానిక దాడులు అయితే చనిపోయారు. 150 మంది అయితే గాయపడ్డారు. నిజంగా అసలు యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఎందుకుందో అర్థం కాదు. యుఎన్ఓ ఐక్యరాజ్య సమితి ఎందుకుంది? యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచం శాంతి కొరకు ఉంది. కానీ ఇప్పుడు ప్రపంచంలో శాంతి ఏడుంది? ఓ పక్క ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ యుద్ధాలు అవుతున్నాయి. వీళ్ళేమో డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్తో అటాక్ చేయడం చేతగాక ఆఫ్ఘనిస్తాన్ సామాన్య ప్రజల మీద, అక్కడ సివిలియన్స్ మీద వైమానిక దాడులు అయితే వేసి పైశాచిక ఆనందం అయితే వదులుతారు ఈ పాకిస్తాన్ కొడుకులు నిజంగా అసలు. అందుకే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి చెందిన క్రికెటర్ రషీద్ ఖాన్ మనకందరికి తెలిసిన విషయమే. రషీద్ ఖాన్ అయితే తన ఆవేదన అయితే చెప్తున్నాడు. నిజంగా పాకిస్తాన్ ఇది మొత్తం మానవ ఉల్లంఘన, ఇది ఇట్లా వేయడం కరెక్ట్ కాదు. పవిత్ర రంజాన్ మాసంలో కూడా పాకిస్తాన్ అనేది ఇట్లా వేయడం తప్పు ఇట్లా అని తన ఆవేదన అయితే చెప్తున్నాడు రషీద్ ఖాన్. చాలా బాధాకరమైన విషయం. అంటే స్కూల్స్ల మీద, చిన్నపిల్లల మీద, ఈ హాస్పిటళ్ళ మీద ఏ ఫేమస్ నిజంగా పాకిస్తాన్కి. అంతలా నిజంగా దమ్ముధైర్యం అంటే డైరెక్ట్ అటాక్ చేయాలి. అక్కడ బలూచిస్తాన్తో ఏం చేసుకోలేకపోతుంది. ఇక్కడ మన ఇండియాను అప్పుడప్పుడు మన ఇండియా మీద కూడా కాలు దూవుతుంటుంది. వాస్తవం కాడికి మన ఇండియా అనుకుంటే ఒక చిటికేసినంత పని పాకిస్తాన్ లేపేయడానికి. కానీ ఎందుకు సామాన్య ప్రజలు ఇబ్బంది పడొద్దని చెప్పేసి మన గవర్నమెంట్, కానీ ఒక యుద్ధం అంటే మామూలు కాదు కదా. ఒక దేశాధినేతలు తీసుకునే నిర్ణయాల వల్ల సామాన్య ప్రజలు కూడా బలవుతారు. కాబట్టి అందుకే ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఓన్లీ మన ఇండియా పాకిస్తాన్లోని అక్కడ మిలిటరీ స్థావరాలపై మాత్రమే అటాక్ చేసింది, కానీ అక్కడ కామన్ ప్రజల మీద, సామాన్య ప్రజల మీద అటాక్ చేయలే. కానీ పాకిస్తాన్ అట్లా కాదు. ఇప్పుడేమో పాకిస్తాన్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లోని సామాన్య ప్రజల మీద అటాక్ చేసి తన పైశాచిక ఆనందం అయితే పొందుతుంది. పాకిస్తాన్ ఇట్లా ఉగ్రవాద చర్యలకు పాల్పడితే వాళ్ళు మొత్తం తిండి గింజలు లేకుండా, ఇంకా అసలు పాకిస్తాన్ అంటేనే పనికిమాల దేశంగా మొత్తం ప్రపంచం అయితే వస్తుంది. ఇప్పుడు ఆ పాకిస్తాన్ దేశంతో ఒక 20 దేశాలు కూడా, మహా అంటే 20 దేశాలు తిరుగుతాం ప్రపంచం మొత్తం పాకిస్తాన్ పాస్పోర్ట్తో. అంత దిగజారిపోయింది. అయినా కూడా ఈ కోట్లో ఈ ఉగ్రవాద చర్యలు ఏందో అర్థమే కాదు. నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇదైతే. 400 మందిని ఒక్కోసారి చంపడం అంటే నాటే జోక్ కదా. ఓకే, మరి ఇలాంటి వీడియోల కోసం అయితే, ఇలాంటి వీడియోలు అని కాదు కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ అయితే చెప్తూ ఉంటాను. నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఓకే, ఉంటాను మరి, బాయ్.